చెప్పారు పాస్టర్ గారు. నేను ఏదైనా క్వెషన్‌లు అడిగితే మీరు ఆన్సర్‌లు చెప్పాలని. అందుకని మిమ్మల్ని క్వెషన్ అడుగుతాను చెప్పండి. బైబిల్‌లో యేసుప్రభు మా ఇంటికి రా అని కోరుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యేసుప్రభుని మా ఇంటికి రండి ప్రభు అని పిలిచినోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు చెప్పండి? జక్కీ పిలిచాడా? యేసుప్రభు వారిని మా ఇంటికి రమ్మని పిలిచిన వారు ఎవరైనా ఉన్నారా? మార్తా మరియాలు పిలిచారా? ఇంకా యేసుప్రభు వారిని తన ఇంటికి పిలిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రైట్. సరే. యేసుప్రభు వారిని యాయిరు తన ఇంటికి రమ్మని పిలిచాడు. ఏవండి? బైబిల్ గ్రంథంలో చాలామంది యేసుప్రభు వారిని తన ఇంట్లో చేర్చుకున్నారు. ఇంట్లో బోధించడానికి అవకాశం ఇచ్చారు. ఆయనకి అతిథి మర్యాదలన్నీ చేసిన ఇల్లులు చాలా ఉన్నాయి బైబిల్‌లో. అయితే వాళ్ళు పిలవకపోయినా ప్రభువే కోరుకున్న ఇల్లులు 2 ఉన్నాయి బైబిల్‌లో. వాళ్ళు పిలవలేదు ప్రభుని రమ్మని. కానీ ప్రభువే వాళ్ళ ఇల్లుని కోరుకున్నాడు. అలా కోరుకున్న 2 ఇల్లుల్లో ఒక ఇల్లు జక్కయ్యది. మరొక ఇల్లు ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో ఉంది. అందుకే దీని టైటిల్ ఏంటంటే, ప్రభువును కోరుకున్న కొన్ని ఇల్లులున్నాయి బైబిల్‌లో. ప్రభుని కోరుకునిన కొన్ని ఇల్లులున్నాయి బైబిల్‌లో. ప్రభువే కోరుకున్న కొన్ని ఇల్లులున్నాయి బైబిల్‌లో. అందుకని ఈ రాత్రి ప్రభువే కావాలని కోరుకున్న ఒక ఇంటిని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ పెనుమంటల్లో మరి ముఖ్యంగా ఈ ప్రార్థన స్థలంలో కూడినటువంటి కొంతమంది కుటుంబాలు, కొన్ని ఇల్లులు, కొంతమంది వ్యక్తుల్ని ఈ రాత్రి ప్రభు కోరుకునేలాగా, ప్రభువే మిమ్మల్ని కోరుకునే కుటుంబాలుగా మీరుండాలని, అలాంటి కుటుంబాలుగా ఈ సంఘంలో మీరుంటే, అలాంటి కుటుంబాల వల్ల ఈ సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది కనుక, దేవుడు కోరుకున్న కుటుంబాలుగా, దేవుడు కోరుకున్న వ్యక్తులుగా మీరుండాలని నేను కోరుకుంటున్నాను. అందుకనే ఈ రాత్రి దేవుడు కోరుకున్నటువంటి కుటుంబం కోసం మీకు చెప్పాలనుకుంటున్నాను. యేసుప్రభు వారు నెక్స్ట్ రోజే ఇక ఈ భూమి మీద నుంచి ఆయన మనుగడ సాధించే రోజది. ఇక ఆయన తర్వాత రోజు ఉండడు. చిట్ట చివరి రోజు అది ఆయన జీవితంలో. అంటే ఈ భూమి మీద మానవుడిగా ఉన్నటువంటి రోజుల్లో అది చిట్ట చివరి రోజు. నెక్స్ట్ రోజు ఆయన్ని సిలువేసి చంపేస్తారు. అయితే చిట్ట చివరి రోజున శిష్యులందరితో కలిసి పస్కా విందు చేయటానికి, ఆ విందుని ఆయన సిద్ధం చేయటానికి ఒక ఇంటిని ఆయన ప్రభువే కోరుకున్నాడు. అప్పుడు వారు మిగతా రోజుల్లో 30 సంవత్సరాల్లో లేదా 33 సంవత్సరాల్లో ప్రభు పస్కాలో పాల్గొనేటప్పుడు ఏ ఇంట్లో పాల్గొన్నాడో, ఎక్కడ పాల్గొన్నాడో మనకి బైబిల్‌లో రికార్డింగ్ లేదు. కానీ ఆయన చిట్ట చివరి పస్కా భోజనాన్ని సిద్ధం చేస్తున్నటువంటి ఒక ఇల్లు గురించి 4 సువార్తల్లో మరి ముఖ్యంగా ఈ లోకా సువార్తలో కొంచెం విపులంగా ఈ భాగం గురించి ఉంది. అందుకని ఈ ఇంటిని గురించి ఈ రాత్రి కొన్ని సంఘటనలు మీకు చెప్తాను. ఇది ప్రభువు కోరుకున్న ఇల్లు. ఈ సమయంలో మనల్ని కూడా ప్రభువు కోరుకునేలాగా, ప్రభువు మనల్ని కూడా వాడుకునేలాగా, మన జీవితాల్ని, మన ఇంటిల్ని ప్రభువు వాడుకునే విధానంలో మన బ్రతుకులు కూడా ఉండాలని నేను కోరుతున్నాను. ఏముంటే ఆ ఇంట్లో ప్రభువు కోరుకున్నాడో, ప్రభువుకి నచ్చే, ప్రభువుకి మెచ్చే, ప్రభువుకి బాగా ఇంప్రెస్ అయ్యే, ప్రభువు ఆ ఇంటినే కోరుకోవడానికి గల కొన్ని కారణాలేంటో ఈ రాత్రి మీకు నేను చెప్తాను. అవే కారణాలు మీ దగ్గర ఉంటే, మీ ఇంట్లోనే ఉంటే, మీ జీవితాల్లోని కూడా ఉంటే ప్రభువు మిమ్మల్ని కూడా కోరుకుంటాడు, మిమ్మల్ని కూడా వాడుకుంటాడు. అందుకని ఈ రాత్రి ఆ ఇంట్లో ఏమేమి ఉన్నాయో, ఎందుకు ప్రభువుకి ఆ ఇల్లు నచ్చిందో, ప్రభువు కోరుకోవడానికి గల కారణాలేంటో టూకీగా కొంచెం సింపుల్గానే తక్కువ టైంలోనే చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. నెంబర్ 1, ఈ ఇల్లు ప్రభు ప్రణాళికలో ఉన్నటువంటి ఇల్లు. 2 శిష్యులు పిలిచాడు ప్రభు ఉదయాన్ని. ఒకవేళ ఇది లక్షవారం రాత్రి అయితే ఏమన్నాడంటే, సాయంకాలం మనం పస్కా భోజనం తినాలి కదా, పస్కా భోజనం విందు మనం సిద్ధం చేసుకోవాలి కాబట్టి మీరు విందుని సిద్ధం చేయండి అని శిష్యులకు చెప్పాడు 2కి. వాళ్ళు అడిగారు, యేసుప్రభు వారికి ఆకాశ పక్షులు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, కానీ ఆయనకి తలవాల్చుకోవడానికి చోటు లేదు. అది యెరూషలేం ప్రాంతం. ఆ యెరూషలేం సిటీలో, రాజధానిలో ఆయనకి నివాసం అంటూ ఏమీ లేదు. అప్పుడు శిష్యులు వెంటనే ఏమడిగారంటే, ఎక్కడ సిద్ధపరచాలి ప్రభు అని అడిగారు. అప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే, చదువుతున్నాను చూడండి, 22వ అధ్యాయం 7వ వచనం, పస్కా పశువును వధించవలసిన పులిన రొట్టెల దినము రాగా యేసు పేతురుని యోహానును చూచి
మీరు వెళ్ళి మనం భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. వారు ఏమన్నారు? మేమెక్కడ సిద్ధపరచగోరుచున్నావని ఆయనను అడగగా, ఆయన, ఇదిగో, మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీలకుండ మోసుకొని పోచున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చెను. అంటే దేవుడు ముందుగానే తన ఆలోచనలో, తన ప్రణాళికలో ఏ ఇంట్లో సిద్ధపరచాలో, ఎక్కడ సిద్ధపరచాలో దేవుడు ముందుగానే తన ప్రణాళికలో ఉంచుకున్న ఒక ఇల్లు గురించి చెప్తా ఉన్నాడు. ఆ మాటకొస్తే ఇక్కడున్న మనం అందరం కూడా లోకంలో చాలామంది ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళందరినీ పిలుచుకోలేదు. కానీ మిమ్మల్ని దేవుడు ఏం చేశాడంటే, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇలాగా మనం అందరం ఎవరమంటే గనక ఆయన ప్రణాళికలో ఉన్న జనాంగమే, ఆయన ప్రణాళికలో ఉన్నటువంటి పిల్లలమే. దేవుడు ఏ కార్యమైనా ఎవరి ద్వారా చేయించుకుంటాడు అంటే గనక ఆయన ప్రణాళికలో, ఆయన ఏర్పాటులో, ఆయన సంకల్పంలో ఉన్న వాళ్ళ ద్వారానే కార్యాలు ఆయన జరిగించుకుంటాడు. అందుకని ఇల్లు ఏమండి, దేవుడి ప్రణాళికలో, దేవుడి ఏర్పాటులో ఉన్నటువంటి ఇల్లుగా మనకి కనబడుతూ ఉంది. ఎందుకో చెప్తాను వినండి. ఈ యెరూషలేములోనే, ఈ ఇంట్లోనే ఈ పస్కా విందు జరిగింది. ఇదే ఇంట్లో 120 మంది కలిసి ప్రార్థన చేసుకుంటుంటే పరిశుద్ధాత్ముడు కూడా ఈ ఇంట్లోనే దిగి రావడం చూసాం. ఇదే ఇంట్లోనే యేసుప్రభువారు తిరిగి లేచిన తర్వాత, పునరుత్థానుడు అయిన తర్వాత శిష్యులంతా కూడా తలుపులేసుకొని ఆ మేడగదిలో ఉంటే ప్రభువు లోపలికెళ్ళి మీకు సమాధానం కలుగునుగా కానీ ప్రభు వారికి ప్రత్యక్షమయ్యాడు. ఇదే ఇల్లు పస్కా భోజనం అయ్యింది. ఇదే ఇంట్లో పరిశుద్ధాత్ముడు రాకొచ్చింది. ఇదే ఇంట్లోకి పునరుత్థానుడు అయిన తర్వాత ఏమండి, ప్రభువు ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. అదే ఇంట్లో పేతుని చెరసాల్లో వేస్తే సంఘమంతా కలిపి ప్రార్థన చేస్తుంటే అత్యాసక్తితో దూతొచ్చి పేతుని విడిపించుకొచ్చి ఈ ఇంటికే తీసుకొని వచ్చింది. యెరూషలేములో ఉన్నటువంటి ఈ మేడగది దేవుడు ఇన్ని విధాలుగా వాడుకున్నటువంటి ఇల్లు ఇది. ఈ ఇంటిని దేవుడు తన ప్రణాళికలోనే పెట్టుకున్నాడు. ఈ రాత్రి నా ముందున్న మీ అందరిని అడుగుతున్న మాట, ఈ పెనుమంట్రలో, దీని చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో దేవుడు తన పని చేసుకోవడానికి, తన సంకల్పం నెరవేర్చుకోవడానికి, తన ఏర్పాట్లు నెరవేర్చుకోవడానికి మీది ప్రణాళికలో ఉన్న ఇల్లేనా? మీరు ప్రణాళికలో ఉన్న ఇల్లేనా? దేవుడు అందరికీ చెప్పడు, అందరి ఇల్లులు వాడుకోలేడు. ఆయన ప్రణాళికలు ఎవరైతే ఉన్నారో, ఆయన ఏర్పాట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే వాడుకుంటాడు. మీకు తెలుసు కదా, బెత్లెహేములో చాలామంది స్త్రీలు ఉన్నారు, నజరేతులో చాలామంది స్త్రీలు ఉన్నారు. కానీ నజరేతులో చాలామంది స్త్రీలున్న ఒక మరియా దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఒక మరియా దగ్గరికి దేవుడి దూత ఎందుకు వచ్చి శుభవార్త అందించారు? అందుకని దేవుడు తన ప్రణాళికలో, ఏర్పాట్లో ఉన్న వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే తన చిత్తం కొరకు, తన కార్యాల కొరకు, తన మహిమ కొరకు ఆ ఇంటిని ఆయన వాడుకుంటాడు. కనుక మీరు మర్చిపోవద్దు, మీరు ఏర్పాటు జనాంగం, మీరు ప్రత్యేకించబడిన జనాంగం, మీరు దేవుని సంకల్పంలో ఉన్న జనాంగం. కనుక మిమ్మల్ని వాడుకునే తన పని భూమి మీద జరిగించుకుంటాడు. అలాగ దేవుడు కోరుకునే కుటుంబాలుగా, దేవుడి ప్రణాళికలో ఉన్న కుటుంబాలుగా మనం బ్రతకడానికి నిర్ణయించుకోవాలి. అందుకు ఇది మొట్టమొదటిగా ఈ గృహం గురించి దేవుడి ప్రణాళికలో, సంకల్పంలో ముందు నుంచి ఉన్నటువంటి గృహం ఇది. రెండవది ఏంటంటే గనక చదువుతున్నాం చూడండి, 22వ వచనం, 9వ వచనం. వారు, మేము ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని ఆయనను అడగగా, ఆయన, ఇదిగో, మీరు పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు నీలకొండ మోసుకొని పోచున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. బైబిల్లో పాత నిబంధన నుంచి కొత్త నిబంధన దాకా ఎక్కడైనా నీళ్లు తోడుకొచ్చేది, నీళ్ళు బావికి వెళ్ళేది, కుండ పట్టుకొని వెళ్ళేది ఆడవాళ్ళే కనబడతారు, కానీ మగవాళ్ళు ఎక్కడ కనిపించరు. కానీ ఈ ఒక్క సందర్భంలోనే నీలకొండ మోసుకొని వస్తున్న వ్యక్తి, నీలకొండ మోసుకొని పోతున్న ఒక వ్యక్తి కనబడతా ఉన్నాడు. అంటే ఏంటి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ ఇల్లు ఒక ప్రత్యేకత కలిగిన ఇల్లు. లోకమంతా ఎలా ఉంటారో, లోకంలో ఉన్న మనుషులందరూ ఏ ట్రెండ్ ఫాలో అవుతారో, లోకంలో ఉన్న మనుషులందరూ ఏ మోడల్లో జీవిస్తారో ఈ ఇల్లు ఆ మోడల్లో కనిపించట్లేదు. ఈ ఇంట్లో ఏం కనబడుతుందంటే మగవాళ్ళు నీళ్ళకెళ్ళి నీలకుండ తోడుకొని వస్తున్నట్టుగా వస్తుంది. ఇంకో మాట కూడా చెప్తాను, యూదుల్లో ఆడవాళ్ళు కాకుండా మగవాళ్ళు నీళ్ళు తోడుకొని రావడం వాళ్ళు షేమ్గా ఫీల్ అవుతారు. కానీ ఈ ఇల్లు మాత్రం, ఈ ఇంట్లో ఉన్న యజమాని మాత్రం, ఈ ఇంట్లో ఈ మగాడు మాత్రం అది షేమ్గా
ఫీల్ అవ్వట్లేదు. మన ఆంధ్రులకి, మరి ముఖ్యంగా మన తెలుగోళ్ళకి కొన్ని పనులు చేయడం అంటే చాలా నామోసుగ్గా ఫీల్ అవుతారు. చాలా నామోసుగ్గా ఫీల్ అవుతుంటారు. దేవుని బిడ్డలు లోకం అది నామోసుగ్గా తీసుకుంటే, ఎగతాళిగా తీసుకుంటే, అది చాలా ఏమండి చీప్‌గా తీసుకుంటే, దేవుని బిడ్డలు దాన్ని చాలా గౌరవంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎవరైనా ఒక భార్య బాగోకపోతే, భార్య బలహీనంగా ఉంటే, ఆ భార్య దగ్గరికెళ్ళి కూర్చొని అవసరమైతే ఆ భార్య కాళ్ళు నొక్కడానికి, ఆ భార్యకి సేవ చేయడానికి సేమ్‌గా ఫీల్ అవుతారు. అలా అయ్యేవాళ్ళు ఉంటారు మన దగ్గర. కానీ దేవుడు ఎవరిని కోరుకుంటాడంటే, ఒకరికొకరు సహకారంగా ఇచ్చినప్పుడు, నీకు బాగోలేనప్పుడు ఆవిడ సహకారం చేసినప్పుడు, ఆవిడకి బాగోలేనప్పుడు నువ్వు సహకారం చేస్తే తప్పేంటది? కానీ మనం పెరిగిన వాతావరణం, మన చుట్టూ ఉన్న కల్చర్ ఏం చెప్తదంటే, ఆవిడ చేత నువ్వు సేవలు చేసుకోవాలి గానీ నువ్వు సేవలు చేయకూడదు అంటారు. ఇంకా ఏమంటారో తెలుసా? నేనేమైనా గాజులు తొడుక్కున్నానా? నేనేమైనా ఆడదాన్ని అనుకుంటున్నారా అంటుంటారు. వినండి జాగ్రత్తగా. దేవుడు ఏ ఇంటిని వాడుకుంటారు అనంటే గనక, లోకం ఎలా ఫాలో అవుతుందో, లోకం ఏ ట్రెండ్‌లో వెళ్తుందో, మీరు ఆ విధంగా వెళ్తే, ఆ విధంగా బ్రతికితే దేవుడు మిమ్మల్ని వాడుకోలేడు. దేవుడు ఎవరిని వాడుకుంటాడు అంటే, లోకానికి వేరుగా ఈ వెళ్తున్నటువంటి జనాంగానికి, వెళ్తున్నటువంటి ట్రెండ్‌కి మీరు వేరుగా బ్రతకగలిగితేనే దేవుడు మనల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మీ ఇల్లులు, మీ కుటుంబాలు, మీ చుట్టూ వీధిలో ఉన్న వాళ్ళందరూ బ్రతుకుల్లాగా మీ బ్రతుకులు ఉండకూడదు. వారికి మీరు వేరుగా ఉండాలి. వారికి మీరు సెపరేట్‌గా మీ బ్రతుకులు ఉండగలగాలి. అప్పుడు మాత్రమే మిమ్మల్ని దేవుడు మీ ఇల్లులు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రత్యేకత ఉందా మన ఇంట్లో? ఆ ప్రత్యేకత కలిగిన గృహాలైనా మన గృహాలు. అందుకనే ఇక్కడ ఒక అంచనా చెప్పాడు శిష్యులకి ఏమన్నాడంటే, నీళ్ళ బావి దగ్గరికి, నీళ్ళ రేవుల దగ్గరికి స్త్రీలు వస్తుంటారు. కానీ ఒకే ఒక పురుషుడు నీళ్ళ కుండ పట్టుకొని మీకు ఎదురవుతాడు. ఆయన వెంబడి మీరు వెళ్ళండి అని దేవుడు చెప్పగలిగాడు. ఈ రోజున ఈ పెనుమంటల్లో ఈ పరిచర్య ప్రాంతం జరుగుతున్న ఈ సంఘంలో ఉన్న బిడ్డలకి నేను చెప్తున్న మాట, మీ పక్కనున్న అన్యులకి మీకు తేడా కావాలి. వాళ్ళ బ్రతుకులకి మీ బ్రతుకులకి తేడా కనిపించాలి. వాళ్ళ జీవన శైలికి మీ జీవన శైలికి వేరుగా ఉండకపోతే మీకు వాళ్ళకున్న తేడా ఏంటి? మీకు వాళ్ళకి బ్రతుకుతున్న తేడా ఏంటి? మిమ్మల్ని దేవుడు వాడుకొని మీ వెలుగును వాళ్ళ మీద ప్రకాశింప చేయడానికి, మీ నుంచి దేవుడు వాళ్ళ మీద ప్రభావం చూపించడానికి మీలో ఆ ప్రత్యేకత కలిగి మీరు బ్రతకడానికి సిద్ధంగా ఉండాలి. ఉదాహరణకి వాళ్ళు తాగుతున్నారు, మీరు త్రాగారనుకోండి, వాళ్ళు ఏవో ఆచరిస్తున్నారు, మీరు అలాంటి ఆచారాలు ఆచరించారనుకోండి, ఏం ప్రత్యేకత ఉంది మీ దగ్గర? ఏం ప్రత్యేకత ఉంది మీ దగ్గర? అందుకని నా పేరు వెంకటరమణ. మేము హిందువుల నుంచి వచ్చాం. నేను పుట్టి క్రైస్తవుని కాను. అందుకని క్రైస్తవ్యం గురించి నాకు పెద్దగా తెలియవు. మేము నలుగురు అన్నదమ్ములమి. మాకొక అక్క. మొదట మా అమ్మ నమ్ముకుంది దేవుణ్ణి. నమ్ముకున్న తర్వాత మేమందరమీ మా అమ్మని చాలా దూషించాం. చాలా విమర్శించాం. ఇది ఇలాంటి దేవుళ్ళలోకెళ్ళిందేంటి? చచ్చిపోయింది కాదు. ఎందుకు ఇలాంటి దేవుడిని నమ్మిందని మేము చాలా విమర్శించాం మా అమ్మని. మా అమ్మ చదువుకోలేదు. బైబిల్ గురించి అంత పెద్దగా తెలీదు. 4 వారాలు చర్చికెళ్ళిన తర్వాత, ఇంకా ఆ దేవుడికి తన హృదయాన్ని అర్పించుకున్న తర్వాత, ఆవిడ మళ్ళీ వచ్చి ఏం చేసిందంటే బొట్టు తీసేసింది. మా అమ్మకి సావిత్రి బొట్టు అంటారు. ఇలా పొడవుగా పెట్టుకుంటది. ఆ బొట్టు పెట్టుకుంటే చాలా అందంగా ఉండేది. మా నాన్న ఆ బొట్టు ఎప్పుడైతే తీసేసిందో మా నాన్న గొడవ పెట్టాడు. ఏమని గొడవ పెట్టాడు? బొట్టు లేకపోతే నేను లేనట్టే కదా! బొట్టు లేకపోతే నేను చచ్చినట్టే కదా! నన్ను బొట్టుండగా చంపేసావు కాబట్టి, ఇక నీకు నాకు కుదరదు. నిన్ను అన్నాడు మా నాన్న. అన్న తర్వాత అని కేసు కూడా ఫైల్ చేశాడు మా అమ్మ మీద. మా అమ్మ ఏమన్నదంటే, "ఏమయ్యా పెద్దయ్యా, లేపోతే ఏమయ్యా, ఈ బొట్టు వల్లే నువ్వు బ్రతుకుతావు అనుకోవద్దు. నా తండ్రి చేతిలో ఉన్న జీవమరణాలు, నా తండ్రి చేతిలో ఉన్న నీ పుట్టుక చావులు, అందుకు నీకంటే ముందు నేనే చచ్చిపోతాను. నిన్నెప్పుడు చావనివ్వడు. కావాలితో చూడు దేవుడు నిన్ను జీవంతో ఉంచుతాడు. అయితే నేను చర్చికెళ్ళాక, దేవుళ్ళకెళ్ళాక నాకేం అలవాటయిందంటే, దేవుళ్ళలోకి నేను వెళ్ళాను కాబట్టి ఇంతకు మునుపు ఎలా బతికానో ఇప్పుడు నేను అలా బతకూడదని, ఇప్పటికి ఏదో ప్రత్యేకత నా ముఖంలో కనబడాలని నాకు అర్థమైంది గనుక నేను ఆ బొట్టుని తీశాను. బొట్టు తీయమని బైబిల్‌లో ఎక్కడా లేదు. నాకు తీయమని కూడా ఎవరో చెప్పలేదు. కానీ ఒక ప్రత్యేకంగా ఉండడం కోసం నేను దీన్ని తీశాను అంటే మా నాన్న ఒప్పుకోలేదు. కేసు పెట్టాడు. వదిలేస్తానన్నాడు. కానీ మా అమ్మ ఏమన్నదంటే, నేను తప్పు చేయలేదు. నేను పొరపాటు చేయలేదు. దేవుడి కొరకు ప్రత్యేకంగా బ్రతకడానికి నిర్ణయం తీసుకున్నాను. నువ్వేం చేసినా పర్వాలేదు. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అని. ఆ టైంలో మా చిన్నాన్న ఒకాయన ఎస్సీ.
ఏవండి ఆయన ఎస్ఐగా పనిచేసినప్పుడు మా నాన్న వెళ్ళాడు ఎస్ఐ దగ్గరికి. వెళ్ళి మీ వదిన చూడరా ఎంత పని చేసిందో, నా పరువంతా తీసింది, తలెత్తుకోకుండా చేసింది. ఈ పల్లెటూరులో ఈ ఆచారాలు ఉంటాయి. ఆవిడ బొట్టు తీసి తిరుగుతుంటే నాకు చచ్చినంత పని అయిపోతుంది అని అంటుంటే ఆయన అన్నాడు, మా చిన్నాన్న ఏమన్నాడంటే, ఒరే మేము సిటీలో వైజాగ్లో ఉంటాంరా, నువ్వు పల్లెటూరులో ఉంటావు, పల్లెటూరులో ఉన్నావు కాబట్టి నీకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. మా ఆవిడ చర్చికి వెళ్తుంది, మా ఆవిడ బొట్టు తీసేసింది అన్నాడు. ఎస్, దేవుడు వాడుకుంటాడు అలాగా. అప్పుడు వాడుకోగానే ఇక నోరు మూసుకొని వచ్చాడు, ఆ కేసుని తీసుకున్నాడు. ఆ తర్వాత మా నాన్న కాముగా ఊరుకున్నాడు. ఆ రోజు మా అమ్మ ఆ ప్రత్యేకతతో బ్రతకబట్టికే, అలా నిలబడబట్టికే, ఇంట్లో మొదటగా నిలబడబట్టికే, వాక్యం తెలియకపోయినా చదువు లేకపోయినా అలా నిలబడబట్టికే ఈ రోజు నా ఇంట్లోంచి సేవకుడు వచ్చాడు. మా నాన్న మారగలిగాడు, మా అన్నయ్యలు మారగలిగారు, మా కుటుంబం మారగలిగింది. ఒక ఆడది చదువు లేని ఒక పెద్దావిడ దేవుడి కోసం ప్రత్యేకంగా బ్రతకడానికి నిర్ణయించుకుంది కాబట్టే దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు అదే ఇంట్లోంచి నన్ను మార్చాడు, విమర్శించి నన్ను, మా నాన్నను మార్చాడు, మా ఇంటిని మార్చాడు. మా ఇల్లే కాదు, శేషగిరి గారికి తెలుసు, మా ఊర్లో చాలా మందిని మార్చారు. మొట్టమొదటిగా మా ఊర్లో నమ్మిన వ్యక్తి మా అమ్మే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు నేను చెప్పే మాట, కొందరు ఎవరో విమర్శిస్తుంటారు, కొందరికి ఎగతాళిగా అనిపిస్తుంది. అదేంటో ఆడోళ్ళ నీళ్ళకెళ్ళాడు, ఎవరు వెళ్ళరు కాదు, ఈడేంటి వెళ్ళాడని అందరిలో చూపుల్లో అది చీపుగా అనిపించవచ్చు, కానీ అది దేవుడికి ఘనంగా ఉంటుంది, అది దేవుడికి మహిమకరంగా ఉంటుంది. అందుకు మీ ఇల్లుల్లో, మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యవహారాల్లో నేను మీకు కొన్ని మాత్రమే చెప్తున్నాను, మీరు ప్రత్యేకంగా బ్రతకాలి. నా బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? వెలుక్కి చీకటికి ఎక్కడ పొత్తుండదు. ఉంటుందా? ఉండదు. దెయ్యాలకి దేవుడికి ఎక్కడ పొత్తుండదు. చదవండి ఆ మాటలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. తీశారమ్మా? వచ్చును చెప్పండి. 6:14. ఉండకుడి. ఏమి సంగచ్చు? ఏమి పొత్తు? ఏమి సంబంధం? పాలెక్కడిది? ఏమి పొందుక? మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకే దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారు దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. ఎవరి మధ్య నుంచి? ఏ లోకంలోంచి దేవుడి దగ్గరికి వచ్చారో, ఏ ప్రజల్లోంచి మీరు దేవుడి దగ్గరికి వచ్చారో, ఏ లోకంలోంచి మీరు దేవుళ్ళలోకి వచ్చారో, ఆ లోకానికి మీరు ఎలా బతకాలి? ప్రత్యేక. అవిశ్వాసతోనే మీకు సంబంధాలు, అవిశ్వాసతోనే మీకు పాలు పంపులు. వాళ్ళు ఏమన్నా అనుకుంటారు కదా, వాళ్ళు ఏమన్నా చేసుకుంటారు కదా అని వాళ్ళతోనే మీకు సంప్రదింపులుంటే మీరు దేవుడి కోసం ఎక్కడ ప్రత్యేకంగా బ్రతుకుతారు? దేవుడు ఏమంటున్నాడంటే, వారిలో నుండి మీరు బయటికి బయలువెడలి మీరు ప్రత్యేకంగా ఉండమని చెప్పారు. పిల్లలారా, చదువుకుంటున్న మీరు, చదువుతున్నటువంటి మీరు, పెద్దలారా, ఈ దేవుళ్ళలోకి వచ్చినటువంటి మీరు సమాజంలో ఎలా ఉండాలంటే, మీ జీవితం ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం మీలో కనబడాలి. అలా ప్రత్యేకత కలిగిన ఇల్లుల్ని, ప్రత్యేకత కలిగిన వ్యక్తుల్ని దేవుడు వాడుకుంటాడు. అలా ప్రత్యేకత కలిగిన వాళ్ళు సంఘంలో ఉంటే సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అంతే తప్ప ఇక్కడేమో దేవుళ్ళలోకి వచ్చి దేవుడి మాటలు విని మళ్ళీ బయటకు వెళ్ళి లోకంలో ఉన్న వాళ్ళతో లోకంతో కలిస్తే నువ్వెవరివి? నువ్వేం క్రైస్తవుడివి? నువ్వెలాంటి క్రైస్తవుడివి అంటే నీ వల్ల క్షేమాభివృద్ధి ఏమీ కలగదు. నీ వల్ల క్షేమాభివృద్ధి లేకుండా అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి గనక, అందుకు నీ జీవితంలోంచి ఏం కావాలి అంటే గనక ఒక ప్రత్యేకత కావాలి. నీ ముఖంలో ఒక ప్రత్యేకత, నీ నడకలో ఒక ప్రత్యేకత, నీ జీవితంలో ఒక ప్రత్యేకత, నీ మాటల్లో ఒక ప్రత్యేకత. నువ్వేం చేసినా ఒక ప్రత్యేకంగా కలిగి బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. యవన బిడ్డలు ఉన్నారు, మీరంతా చాలా క్రమంగా ఉన్నారు. నేను కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఈ క్రమం ఉండదు. చెప్తాను వినండి జాగ్రత్తగా. ఏమంటే, చేతికి వాచ్ ఎందుకు పెట్టుకుంటారు? టైం చూడడానికి. జోబులో పెన్ ఎందుకు పెట్టుకుంటారు? రాసుకోవడానికి. కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకుంటారు? ఇప్పుడు మగవాళ్ళు చెవికి దిద్దులు ఎందుకు పెట్టుకుంటారు? ఉన్నారా? లోకంలో ఉన్నవాడు అలా ఉంటే పర్వాలేదు, ఎందుకంటే ఆడికి తెలియదు కనుక, ఆడి హీరో ఎవరో పెట్టుకున్నారు కనుక. కానీ మన దేవుళ్ళలోకి వచ్చాక, సంఘంలోకి వచ్చాక నీకు ఆ బుద్ధిలో ఉంటే నీ ప్రత్యేకత ఏంటి?
అందుకని నీ టాప్ టు బాటమ్, నీ కటింగ్ నుంచి నీ డ్రెస్ వరకు, నీ ఆలోచన అంతట్లో కూడా ఒక ప్రత్యేకత ఉండాలి. నేను ప్రత్యేకించబడిన బిడ్డని, చీకటి సంబంధిని కాదు, నేను వెలుగు సంబంధిని, నేను అవిశ్వాసిని కాదు, నేను విశ్వాసిని. అందుకు వాళ్ళకి నేను వేరుగా బ్రతకాలి అని ఆ ప్రత్యేక జీవితం మనకి కావాలి. అక్కడ మీకు చెప్తాను వినండి జాగ్రత్తగా. మీరు చెప్తాను వినండి జాగ్రత్తగా. మీరు కొత్త ఇల్లులు కడితే ఇంట్లో దిగేటప్పుడు పాలు పొంగిస్తారా? మీరు దొంగ క్రైస్తవులై ఉంటారు కొంతమంది. అది ఎవరికీ తెలియకుండా, ఎందుకంటే మీ సేవకులు మిమ్మల్ని చాలా వాక్యంలో పర్యవేక్షణలో పెంచుతున్నారు కాబట్టి మీరు ఇలా ఉండొచ్చు. నేను చాలా చోట్ల తిరిగి వస్తాను కాబట్టి వీళ్ళు ఎలాంటి క్రైస్తవులు అంటే గనక, ఏమండి, సేవకుడు వచ్చినప్పుడు ప్రార్థన, సేవకులు లేనప్పుడు పాలు పొంగించడం. అప్పుడు మా ప్రభాకర్ లాట గారు వస్తే కొంచెం పసిగట్టేస్తారు. ఏంటమ్మా వాసన వస్తుందని అంటాడు. మీరు నవ్వుతున్నారంటే ఆల్రెడీ ఇలాంటివి జరిగి ఉంటాయి మీ దగ్గర. ఏవండి, అప్పుడు మీరేమంటారో తెలుసా? మీ మాటలు ఎలా ఉంటాయో తెలుసా? ఏమంటారంటే, మా చెల్లొచ్చి పొంగిచ్చిందండి అంటారు. ఎవరట? ఆళ్ళ చెల్లొచ్చి. నీకు దేవుడు కష్టపడ్డానికి, నీకు కట్టుకోవడానికి సామర్థ్యం ఇచ్చి, దేవుడు నిన్ను దీవించి నీకిస్తే మీ చెల్లికేం అధికారం అక్కడ వచ్చి పొంగిచ్చడానికి? మీ చెల్లికి ఏ హక్కుంది అక్కడికొచ్చి పొంగిచ్చడానికి? ఇది దేవుడి కట్టిన ఇల్లు. ఈ కష్టార్జితం దేవుడిచ్చాడు, ఈ ఆరోగ్యం దేవుడిచ్చాడు. ఇక్కడ దేవుడికే మహిమ వెళ్ళాలి తప్ప అన్యుల ఆచారాలకి, అన్యుల పద్ధతులకి ఇంట్లో చోటు ఉండకూడదని మీరు పెట్టుకోలేదు కాబట్టే వాళ్ళకి అవకాశం ఇచ్చారు. కొంతమంది అక్కలు ఎలాంటి వాళ్ళో తెలుసా? నేను చేయకూడదుగా, నువ్వు చేసియా అంటారు. సో అందుకని మీరు చెయ్యొద్దు, ఇంకొకరు చేయడానికి కూడా అవకాశం ఇవ్వద్దు. మీరు చెయ్యొద్దు, ఇంకొకరికి కూడా ఇలాంటి అన్యాచారాలకి మీరు చోటు ఇవ్వద్దు. మామ కూర్చో, కూర్చో, కాసేపు కూర్చో, కదలొద్దు. అందుకని దేవుని వాక్యం వినేటప్పుడు, దేవుని యొక్క సన్నిధికి మనం వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగంగా మనం బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. దేవుడి ఇంటిని ఆ రాత్రి, చివరి రాత్రి కోరుకోవడానికి, అక్కడే పస్కా విందు చేయడానికి, అక్కడే పరిశుద్ధాత్ముడు దిగి రావడానికి, అక్కడే ప్రభు ప్రత్యక్షం అవడానికి, పునరుత్థానుడైన తర్వాత అదే ఇంటిలో సంఘం కూడుకోవడానికి ఎందుకు దేవుడు ఇన్ని ఏర్పాట్లు చేశాడంటే, అది ఏవండి, ప్రభు ప్రణాళికలో ఉన్న ఇల్లు మాత్రమే కాదు, అది ప్రత్యేకతతో ఉన్నటువంటి ఇల్లు. మిమ్మల్ని అందరినీ ప్రభు కోరుకున్నాడు. మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు ప్రత్యేకించాడు లోకంలోంచి. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న మీరు ఎలా బతకాలి? ప్రత్యేకంగా బ్రతకాలి. మీ బ్రతుకు, మీ జీవితం, మీ నడవడిక ప్రత్యేకంగా ఉండాలి. మగవాళ్ళు, పెద్దవాళ్ళు వినండి, చెప్తాను మీకు. మీరు ఇక్కడ చర్చికొస్తారు, బయటికెళ్ళి పార్టీల్లో, త్రాగుల్లో మీరు మళ్ళీ జత కడతారు. ఎందుకు అలాగ వెళ్ళావంటే, ఫంక్షన్ అయిందండి, మా వాళ్ళ పెళ్ళండి, మా వాళ్ళ పేరెంటం అండి అని. మీ వాళ్ళ పేరెంటం, మీ వాళ్ళ పెళ్ళైతే ప్రభుని అమ్మేస్తావా అక్కడ? ప్రభుని అక్కడ గుర్తించకుండా చేసేస్తావా? అందుకని కొంతమంది మగాళ్ళకి ఎలాంటి మాయరోగం అంటే గనక, సత్యం కోసం నిలబడడానికి శక్తి రోషం ఉండదు. అక్కడికి వెళ్ళి ఆ పాపంలోనూ, ఆ త్రాగుల్లోనూ, వ్యసనాల్లో పడిపోవడానికి మాత్రం వాళ్ళు ఏవండి చాలా దానికే లోనైపోతుంటారు, దానికే బానిసైపోతుంటారు. ఈ రోజున మీతో నేను చెప్పే మాట ఏంటంటే, లోకంలోంచి, ఏ లోకంలోంచి నువ్వు వచ్చావో ఆ లోకానికి వేరుగా బతకగలిగితే నిన్ను వాడుకుంటాడు దేవుడు. నీలాంటి కుటుంబం ఈ సంఘంలో ఉంటే ఈ సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతూ ఉంటుంది. ఎవరైనా వచ్చి, ఒకప్పుడు ఇలా ఉండేవాడురా అప్పారావు, ఒకవేళ ఎవరైనా ఉంటే నన్ను క్షమించండి, ఒకప్పుడు ఇలా ఉండేవాడురా, ఆ పెనుమంటల్లో ఆ చర్చికి వెళ్ళి ఇలా మారిపోయావురా, నీలాగా నేను మారాలనుకుంటున్నాను అంటే అప్పుడు నువ్వు చెప్పాలి, నేను వెళ్ళిన దేవుడి దగ్గరికి మీరు రండి, మిమ్మల్ని దేవుడు మారుస్తాడు అని. అంతేగాని నీ దగ్గర ఓ సాక్ష్యం లేకుండా, ఓ ప్రత్యేకత లేకుండా, ఒక రకమైనటువంటి ఈ దేవుడు గురించినటువంటి ఒక ప్రకటన లేకుండా ఇక్కడేమో చర్చకొచ్చి, ఇక్కడేమో ప్రభు బలలో చేపెట్టి, అక్కడికి వెళ్ళేమో త్రాగుబోతులతో కలిసి ఉంటే ఏం ప్రత్యేకత అవుతుంది అది? అందుకని దేవుని నమ్మి నీవు, దేవుని అంగీకరించి నీవు నమ్ము, బాప్తిసం పొందు, దేవుని సంఘంలో కట్టుబడు, దేవుని సేవకుల పర్యవేక్షణలో పెరుగు, లోకానికి వేరుగా బ్రతకడానికి నువ్వు సిద్ధపడు. అలా నువ్వు సిద్ధపడి బ్రతకగలిగితే దేవుడు నిన్ను వాడుకుంటాడు, నీ బిడ్డలను వాడుకుంటాడు. ఒకనాడు చదువులేని నా తల్లి, అన్యుల్లోంచి వచ్చిన నా తల్లి దేవుడి కోసం అలా ప్రత్యేకంగా నిలబడింది కనుకే ఈరోజు మా ఇంటిని దేవుడు వదలలేదు. మా ఇంట్లోంచే దేవుడు తను వాడుకోవడానికి, మా ఇంటి నుంచే దేవుడు తన కార్యం చేసుకోవడానికి ఓ గొప్ప కార్యం జరిగించాడు. మీ ఇల్లుల్ని దేవుడు అలా వాడుకోవాలనుకుంటున్నాడు. మీ ఇల్లుల్ని దేవుడు ఆ విధంగా వాడుకొని తనకు మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నాడు. అందుకని ఒక ప్రత్యేకత కలిగిన ఇల్లుగా మీ ఇల్లులు ఉండునుగాక. ఏమండి,
మాకు వైజాగ్‌లో ఒక ఆయన ఉన్నారు. ఆయన చాలా పెద్ద ప్రసంగికుడు. ఆయన పెళ్ళిల్లో చాలా ప్రత్యేకత కలిగిన వాడు. పెళ్ళిళ్ళకి ఆయన్నే పిలుస్తారు. ఎందుకంటే పెళ్ళిల్లో ఆయన చాలా పెళ్ళిల్లో చాలా ఆయన నవ్వించి పెళ్ళిళ్ళు చేస్తుంటాడు. మా వైపోళ్ళందరూ ఆయన్నే కోరుకుంటుంటారు. అయితే ఆళ్ళావిడ ఆళ్ళావిడ మా బంధువుల తాలూకున్నటువంటి ఒక ఊరి పిల్లని ఆళ్ళ కొడుక్కి పెళ్లి చేసుకున్నారు. ఆ పాస్టర్ గారు. పేరు చెప్పట్లేదు నేను. ఆ పాస్టర్ గారు. అయితే ఆవిడెప్పుడైనా ఆళ్ళ కోడలు ఊరెళ్తే, ఆ పాస్టరమ్మ, ఆ పాస్టర్ గారు ఆళ్ళ కోడలు ఊరెళ్తే ఊరందరూ చూడడానికొస్తారట ఆవిడని. ఎవరిని? కోడలు కాదు. పాస్టరమ్మ గారిని. ఆ! ఏవండి ఊరందరూ ఆవిడొస్తున్నారు అంటే చాలు ఊరందరూ చూడ్డానికొస్తారట. ఏంటి అనంటే గనక ఆవిడేసుకొనొస్తే కనీసం 10 కేజీల బంగారం అన్నా పెట్టుకొనొస్తదట. అందుకు అది చూడ్డానికొస్తారట ఆళ్ళందరూను. మా మా వదిన గారుంటారక్కడ. ఆవిడ రమణ బాబు, ఆవిడ సంఘానికొస్తది. ఆయనేమో పెద్ద ప్రసంగాలు చేస్తాడు. ఆయనేమో చాలా పేరెళ్ళిన పాస్టర్ గారు. కానీ ఆవిడ మాత్రం ధరించుకుంటది. ఆ గంగిరెద్దు కూడా ధరించుకోదు. అన్ని రకాలుగా ధరించుకొనొస్తదని చెప్తారు. ఈ రోజున దేవుని సంఘానికొచ్చిన మనం, దేవుని దగ్గరికొస్తున్న మనం అలాగే ఉంటున్నామా? అలాగే ఉంటున్నామా? మన వేష భాషలు ఎలా ఉన్నాయి? మన ధరించుకున్న వస్త్రాలు ఎలా ఉన్నాయి? ఇతరులు చూడ్డానికి అలంకారంగా, ఇతరులు చూడ్డానికి ఆత్మీయంగా, ఇతరులు చూడ్డానికి ప్రత్యేకంగా ఉన్నాయా? అక్క, నీవేసుకున్న బట్టలు, నువ్వు కట్టుకుంటున్నటువంటి ఆ బట్టలు, నువ్వు తయారవుతున్న విధానం చూస్తుంటే నీ ముఖంలో ఒక ప్రకాశం కనబడుతుంది. నీ ముఖంలో ఒక దైవత్వం కనబడుతుంది అని నిన్ను చూసి చెప్పగలరా ప్రజలు? ఆళ్ళకంటే భయంకరంగా తయారై ఎళ్తావు నువ్వు. ఏం ప్రత్యేకత ఇది? అందుకని మన కుటుంబాలలో ప్రత్యేకత ఉంటే మన కుటుంబాలు కూడా దేవుడు వాడుకుంటాడు. ఈ ఈ సంఘంలో కూడా అలాంటి ప్రత్యేకతతో జీవించే వాళ్ళు కావాలని నేను కోరుకుంటున్నాను. అందుకని ఈ ఇంటిని ప్రభు కోరుకోవడానికి, ఆ ఇంటిని కావాలని దేవుడు కోరుకోవడానికి, దేవుడు వాడుకోవడానికి నంబర్ 1 ఏంటంటే ప్రణాళికలోనే ఇల్లు. రెండోది ప్రత్యేకత ఉన్న ఇల్లు. నేను మూడోది చదువుతున్నాను చూడండి. అదే 22వ అధ్యాయం లోకాసువార్త 22వ అధ్యాయం 9వ వచనం లేదా 10వ వచనం. ఆయన 10వ వచనం చదువుతున్నాను. ఆయన ఆ! ఆ! వచ్చును. వెళ్ళి ఆ! ఆ! చెప్పుడి. ఏ గది? ఏ గది? ఏ గది? ఒక గొప్ప మేడ గది. బైబిల్‌లో ఒక మేడ గది దేన్ని చూపిస్తది అంటే, ఒక మేడ గది దేన్ని చూపిస్తదంటే, ఇది పరసంబంధమైన జీవితానికి, ఇది పరలోక సంబంధమైన జీవితానికి సూచిస్తది. కొంచెం అర్థమయ్యేలా చెప్తాను. ఎలీషా అనే దైవజనుడు సునేమిరాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు, వాళ్ళ కింద ఇల్లు కట్టుకున్నారు. ఆళ్ళకి ఇల్లుంది. కానీ దైవజనుడికి ఏం చేసింది ఆవిడ? పక్కన ఇంకో ఇల్లు కట్టొచ్చు కదా! మేడ గది మీద ఎందుకు కట్టింది? మనం భూ సంబంధంగా బతుకుతున్నాం. మనం భూ సంబంధమైన మనుషులమి. కానీ ఆయన భూ సంబంధమైన మనిషి కాడు. ఆయన దైవజనుడు. అందుకు ఆ దైవజనుడికి మీదన ఒక గది కట్టి, ఆయనకొక మంచమేసి, ఒక పీట పెట్టి, ఒక టేబులేసి, ఒక దీపం పెట్టి, ఆయనకు కావాల్సినవన్నీ సమకూర్చాలని చెప్పింది. పాత నిబంధన గ్రంథంలో మరి ముఖ్యంగా ఇల్లుండగలిగి కూడా వాళ్ళు పైన ఒక గదేసుకుంటున్నారు అంటే, వాళ్ళు దేనికోసం బ్రతుకుతున్నారు అంటే, కింద గది ఆళ్ళు భూ సంబంధంగా బతకడానికి, పై గదేమో పరసంబంధంగా బతకడానికి. అది దేనికి గుర్తు అంటే, ఏవండీ ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలీదు. ఈ భూలోకం అయిన తర్వాత మనకు పరలోక జీవితం ఉందని గుర్తింపుతో బతికే ఇల్లు అది. అందుకని ఆ ఇల్లు వాళ్ళకి ముందే ఉంది గనక ఏం చెప్పాడు ప్రభువు? మీరు వెళ్లి అడిగితే ఆయన మీకేం చూపిస్తాడు? ఒక గొప్ప మేడ గదిని మీకు చూపిస్తాడని చెప్పారు. అంటే ఇది పరసంబంధమైన జీవితాన్ని, ఈ లోక జీవితం తర్వాత ఇంకో జీవితం ఉందన్న గ్రహింపుతో బతికిన ఇల్లుగా ఆ ఇల్లు మనకి కనబడతా ఉంది. ఈరోజు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, ఇక్కడున్న మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, ఈ లోక జీవితం తర్వాత ఇంకో జీవితం ఉందని తెలుసా? ఆ జీవితం కోసమే బతుకుతున్నారా? అది దృష్టిలో పెట్టుకొని బ్రతుకుతున్నారా? ఇది దృష్టిలో పెట్టుకొని బతుకుతున్నారా? చర్చికొచ్చినప్పుడల్లా కాలు బాగోలేదు, కన్ను బాగోలేదు, నడుము బాగోలేదు, మనవడు బాగోలేదు, కూతురు బాగోలేదు, పిల్లలు పుట్టలేదు, పెళ్ళవ్వలేదు. ఇదే గోలుందా? అయ్యో! నా ఇంట్లో పిల్లలు ప్రభువుని ఇంకా అంగీకరించలేదు. రక్షణ ఇంకా పొందలేదు. వారిక్కడ కన్ను మూస్తే నిత్య నరకంలోకి వెళ్ళిపోతారని పరసంబంధమైన ఆలోచనలే మీకున్నాయా?
ఈరోజు నేను చాలామంది క్రైస్తవులు చూస్తున్నాను. ఇలా ప్రార్థన అవ్వగానే, ఇలా వాక్యం అవ్వగానే ముందుకొచ్చి వాళ్ళు కోరిన కోరికలన్నీ ఏంటంటే, ఈ భూ సంబంధమైన జీవితంతోనే నిండిపోయి ఉన్నాయి వాళ్ళ హృదయాలు. పర సంబంధమైన దాంతో వాళ్ళ మనసులు ఎక్కడ నిండిపోవట్లేదు. అందుకని ఈ రాత్రి మిమ్మల్ని నేను అడుగుతున్న మాట ఏంటంటే, ఈ భూమి మీద 6 ఏళ్ళు బ్రతికినా, 100 ఏళ్ళు బ్రతికినా ఓ రోజు చావొస్తది. ఇది విడిచిపెట్టి వెళ్ళిపోతాం. కానీ శాశ్వతమైన రాజ్యం ఒకటుంది. శాశ్వతమైన ఇల్లు ఒకటుంది. ఆ ఇంటి మీదకే మీ దృష్టి ఉందా? ప్రభు వాక్యం అంటుంది, మీరు ప్రభుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకాలి. మీ చూపులు పైనుండాలి. మీ ఆలోచనలు పైనుండాలి. ఈ భూమి మీద ఏది జరిగినా, ఏది జరగకపోయినా ఇది పెద్ద మేటర్ కాదు. నాకు ప్రభుతో ఉన్న సంబంధమే పెద్ద మేటర్‌గా మీరు గమనించాలి. అలాగున మీరు మీ జీవితంలో ప్రభుకి ప్రథమ స్థానం ఇవ్వాలి. కొంచెం అర్థమయ్యేలా చెప్తాను, ఈ స్టోరీ వినండి. ఒక ఆయనకి 4 భార్యలున్నారట. ఒకవేళ ఎవరైనా ఉన్నవాళ్ళు ఉంటే నన్నేమి అనుకోవద్దు. ఏవండి, 4 భార్యలున్నారట. ఆయనకి మొదటి భార్య అంటే అస్సలు ఇష్టం ఉండదట. పట్టించుకునేవాడు కాదట. అస్సలు ఆవిడతో మాట్లాడడం కూడా చేసేవాడు కాదట. పురుగుని చూసినట్టు చూసేవాడట. అయితే రెండో వ్యక్తిని కొంచెం ప్రేమించేవాడు. అంత ఎక్కువ ప్రేమించేవాడు కాదు, కొంచెం ప్రేమించేవాడు. మూడో వ్యక్తిని ఆ రెండో వ్యక్తి కంటే కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. మంచి ప్లేసులకు తీసుకెళ్ళి చూపించేవాడు. మంచి ఫుడ్ తినిపించేవాడు. ఆవిడకి కావలసిన వస్తువులు కొనిపించేవాడు. కానీ నాలుగో వ్యక్తిని మాత్రం పంచప్రాణాలుగా ఆవిడ నెత్తి మీద ఎట్టుకొని ఈవిడకున్నాయన్నీ ఇచ్చేవాడట. ఎవరికి? నాలుగో వ్యక్తికి. మొదటి వ్యక్తిని బాగా చూసేవాడు కాదు. రెండో వ్యక్తిని కొంచెం ఉన్నావా లేదన్నట్టుగా చూసేవాడు. మూడో వ్యక్తిని కొంచెం తృప్తిపరిచేవాడు. నాలుగో వ్యక్తి మాత్రం తన ప్రాణంగా ప్రేమించేవాడు. అయితే ఇతగాడికి ఒకరోజు బాగోలేదు. బాగోపోతే మంచం మీద పడిపోయాడు. లేవలేకపోతున్నాడు. ఇప్పుడు ఎవరొచ్చి చూస్తారని అనుకున్నాడాయన? ఎందుకు? ఎందుకంటే నాకున్న సర్వం దానికే దోచిపెట్టాను కాబట్టి అదే నన్ను చూస్తదనుకున్నాడు. ఇప్పుడొచ్చింది చూడ్డానికి. "ఏం బావా బాగోలేదా?" అని వచ్చిందట. అవునే బాగోలేదు అంటే గనక, "సరే అయితే నీకు నాకు విడాకులన్నదట." ఎవరు? ఆ! ఇదేంటి ఇలా అంటున్నావు అని అవాక్కయిపోతుంటే, అప్పుడు చెప్పిందంట, "నువ్వు బాగుంటే నాకు కావాలి, బాగోకపోతే నాకు అక్కర్లేదు. నీకంటే మంచోడిని, నీకంటే బాగున్నవాడిని చూసుకుంటాను" అని చెప్పి టాటా చెప్పి ఎళ్ళిపోయిందట. అయ్యో! నేను మోసపోయానా అన్నాడట. అనుకునేసరికి ఇప్పుడు మూడో భార్య వచ్చింది. ఈయన కొంచెం నిరీక్షణ ఉంది, హోప్ ఉంది. ఎందుకంటే ఈవిడ్ని కూడా బాగా చూసుకున్నాను, అప్పుడప్పుడు దీనికి అన్నీ ఇచ్చానని. అప్పుడు ఆవిడొచ్చి అన్నదట, నాలుగో దానికి అన్నీ పెట్టావు, అదే చూడలేనప్పుడు నేను చూడవలసిన అవసరం ఏముంది? నీలాంటి మంచం మీద పడినోడితో నేనెక్కడ కష్టాలు పడగలను? నీ దారి నీదే, నా దారి నాదే" అన్నదట. ఎవరు? మూడో భార్య. ఇంక ఈయనకున్న హోప్ అంతా తగ్గిపోతుంది. ఇప్పుడు రెండో భార్య వచ్చింది. రెండో భార్య వచ్చి, "ఏం బావా బాగోలేదా?" అని అడిగిందంట. "ఏమీ బాగోలేదే. ఈ బాగోపోవడం కన్నా నా భార్యలు చేస్తున్న ద్రోహం చూస్తే ఇంకెక్కువ నాకు బాధొచ్చేస్తుంది" అనంటే, "అవును మరి ఉండదా? చేసుకున్నవాడికి చేసుకున్నంత నువ్వు చేసుకున్నావు కాబట్టి అనుభవించు" అన్నదట. "ఏమే నువ్వైనా చూడవా?" అంటే, "నాకు నీకు సంబంధం ఎక్కడుంది? నాకు నీకు ఏ సంబంధం లేదు" అన్నదట. ఇప్పుడు మొదటి భార్య వచ్చింది. పక్కన కూర్చుంది. తల నిమురుతుంది. "ఏం బాధపడకు. నేను నీకున్నాను. అంతవరకు నీతోనే ఉంటాను. నువ్వేం కంగారు పడొద్దు. ఏ రోజైతే నీతో నేను సంబంధం పెట్టుకున్నానో, ఆ రోజు నుంచి నా సర్వస్వం నీవే" అంటే ఆయన కన్నీళ్లు పెట్టుకొని, "ఏ రోజు నిన్ను పలకరించలేదు. ఏ రోజు నిన్ను ప్రేమించలేదు. ఏ రోజు నీకు నేను ఆలన పాలన చూడలేదు. కానీ నువ్వు నన్నింత ప్రేమిస్తున్నావా" అన్నాడట. ఈ కథ, ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే, ఇక్కడున్న మనందరికీ నలుగురు భార్యలున్నారు. ఏంటో భార్యలు చెప్తాను వినండి జాగ్రత్తగా. ఈ నలుగురు భార్యలు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉన్నారు. అతగాడు చేసినట్టే మనం కూడా చేస్తున్నాం. చెప్తాను వినండి. నాలుగో భార్యని కదా ఎక్కువ ప్రేమించాడు. మన నాలుగో భార్య ఎవరంటే డబ్బు. నీవు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏవండి నీ యావంతా, నీ శక్తి అంతా, నీ టైం అంతా, నీ ధనమంతా, నీ ఆలోచనలన్నీ దేనికి చుట్టూ? ధనం, 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 ధనం. ఏవండి ఈ రోజున చాలామంది అంటున్నారు మనిషి గుండు లబ్ డబ్ అని కొట్టుకుంటుందట. ఇప్పుడు ప్రతి మనిషి గుండేమో డబ్బు, 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 డబ్బు అని కొట్టుకుంటుందట. ఉదయం లేచినంచి సాయంత్రం పడుకునేదాకా. మనిషి కష్టపడ్డానికి శక్తొచ్చిన రోజు నుంచి పెట్లో పెట్టేదాకా మనిషి ఆలోచనలన్నీ దేని చుట్టూ? ఆ డబ్బు నువ్వు బాగోలేని రోజున, నువ్వు మంచం మీద పడిన రోజున, నీకు ఏవండి ఏ స్తోమత, శక్తి లేవడానికి అర్హత లేని రోజున ఆ డబ్బొచ్చి, "నా కోసం ఇంత కష్టపడ్డావయ్యా, నా కోసం ఇంత పరుగులెత్తావు, నువ్వు బాధపడకు నీతో ఉంటానంటదా?" ఏమంటది?
ఈరోజు నీ చేతుల్లో ఉన్నాను, రేపు ఇంకొకటి చేతుల్లోకి పోతాను. నీ దారి నీదే, నా దారి నాదే. ఏ డబ్బు కోసమైతే కక్కుర్తి పడుతున్నారో, ఏ డబ్బు కోసమైతే రాత్రులు పగళ్ళు కష్టపడుతున్నారో, ఏ డబ్బు కోసమైతే దేవుని సన్నిధిని, వాక్యాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తున్నారో, ఆ డబ్బు మీతో రాదు. ఆ డబ్బు మీతో రాదు. ఆ డబ్బు మీకు తృప్తినివ్వదు. ధనం ఎక్కువైన కొలది నిద్ర పట్టదని బైబిల్ చెప్తుంది. ధనం ఎక్కువైన కొలది మీ ఆత్మీయ స్థితి పాడైపోద్దని బైబిల్ చెప్తుంది. డబ్బు అనేది చెడ్డ యజమాని. అది మిమ్మల్ని దేవుడి దగ్గరికి చేర్చదు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. మీ ఇంట్లో గొడవలకి, మీ ఒంట్లో అనారోగ్యాలకి, మీ మనసులో శాంతి లేకపోవడానికి కారణం ఈ డబ్బే. కానీ మనం ఆలోచించేదంతా దేనికోసం? డబ్బు కోసమే. రెండో భార్య ఎవరో చెప్పనా? రెండో భార్య కాదు, లైన్‌లోంచి వస్తే మూడో భార్య. మూడో భార్యని ప్రేమించాడు కదా! మూడో భార్య ఎవరో చెప్పనా? నీ దేహమే నీ మూడో భార్య. ఏం చేస్తావు? అద్దం ముందుకెళ్ళి ఎన్నిసార్లు పులుముతావో దానికి, ఎన్నిసార్లు దూవుతావో, దీన్ని చూసుకొని ఎంత మురిసిపోతావో. ఇది కలకాలం నీతో ఉంటదా? దీనికి ఎన్ని రకాల తిండ్లు పెడతావో, దీనికి ఎన్ని రకాలైనటువంటి మేకప్‌లేస్తావో, దీనికి ఎన్ని రకాలైనవి పులుముతావో, కానీ ఇది నీ కడ వరకు ఉంటదా? ఒకటి మాత్రం నమ్మండి ప్రియులారా, ఈ శరీరం శాశ్వతం కాదు. ఈ శరీర సంబంధమైన జీవితం ఎల్లకాలం ఉండిపోదు. ఇది కొంతకాలమే. దేవుడు ఈరోజే నరులారా రండి అనగానే ఇది వదిలిపెట్టి మనం వెళ్ళిపోవాలి. ఇలాంటి శరీరమైనటువంటి తిండి కొరకు, ఈ శరీర సంబంధమైన జీవితం కొరకు, ఈ లోక సంబంధమైన జీవితం కొరకు పరలోక సంబంధమైన జీవితాన్ని వదిలేస్తావా? పక్కన పెడతావా? ఆలోచించండి. మూడో భార్య చెప్తాను. మూడో భార్య అంటే లైన్‌లోంచి రెండో భార్య. నాలుగో భార్యని ఎక్కువ ప్రేమించాడు. అదేంటి? ఉందా ఆ భార్య మీ దగ్గర? ఉంటది. ఎందుకుండదు? రెండో భార్య అంటే మూడో భార్య ఎవరు? శరీరం. ఉందా మీ దగ్గర ఆ భార్య? ప్రతి ఒక్కరికి ఉంది ఆ భార్య. ఇప్పుడు లైన్‌లోంచి వస్తే గనక రెండో భార్య దగ్గరికొద్దాం. రెండో భార్య ఎవరంటే నీ బంధువులు, నీ స్నేహితులు, నీ కుటుంబం. ఇది నీ మూడో భార్య. మనం అనుకుంటాం, అయ్యో! ఆళ్ళు ఎవరన్నా అనుకుంటారండి నేను బాప్తిసం తీసుకుంటే, చర్చిలోకెళ్తే ఆ మతంలో కలిసిపోయారని ఆళ్ళు అనుకుంటారండి అని ఆళ్ళ కోసం కొంతమంది భయపడుతుంటారు. ఈయన నిజమైన దేవుడని తెలుసు. ప్రాణం పెట్టిన దేవుడని తెలుసు. ఈయనే మోక్షం ఇచ్చే దేవుడని తెలుసు. సత్యం తెలుసు. కానీ ఎవరి కోసం ఆగిపోతావు? బంధువుల కోసం, స్నేహితుల కోసం. ఎందుకంటే నేను పల్లెటూరులోంచి వచ్చాను గనక, పల్లెటూరులో కట్టళ్ళు ఎలా ఉంటాయో, పల్లెటూరులో వాతావరణం ఎలా ఉంటుందో నాకు తెలుసు. అయితే జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఈ బంధువులు, స్నేహితులు ఎలాంటోళ్ళంటే, నీ దగ్గర అన్నీ బాగుంటే, నీ దగ్గర అంతా బాగుంటే, ఈడు మా పెదనాన్నే, ఈడు మా చిన్నాన్నే, ఈడు మా బంధువే అంటారు. కానీ నీ దగ్గర ఏమీ లేకపోతే? నేను మొన్న ఎక్కడో చెప్పాను. చెప్తాను వినండి జాగ్రత్తగా. మాకొక చేబోలు ఆయన వచ్చేవారు. మా శాస్త్రి గారి బంధువులాయన. ఆయనకి దగ్గరవుతారు. మా ఊర్లో ఉంటారాయన. ఆళ్ళ భాష కొంచెం వేరుగా ఉంటది. అందుకే ఆళ్ళ మాటలంటే మాకు చాలా ఇష్టంగా ఉండేది చిన్నప్పటి నుంచి కూడా. నేను ఎప్పుడైనా సెలవప్పుడు సేలోకెళ్ళి ఆ గేదెల దగ్గర కాసేటప్పుడు ఆయన దగ్గరికెళ్ళేవాడిని. ఆయన చాలా విచిత్రంగా మాట్లాడేవాడు. ఒకరోజు ఒక విచిత్రమైన మాట చెప్పాడు నాకు. మీకు చెప్తాను వినండి. ఆయన ఏమన్నాడో తెలుసా? "ఒరేయ్ రమణ", నన్ను రమణ అని పిలిచేవాడు. "ఒరేయ్ రమణ, ఇలా రారా" అని చెప్పాడు. "ఈ లోకం ఎలాంటిదో తెలుసురా బాబా నీకు? ఈ లోకం ఎలాంటిదో నీకు తెలుసా? ఈ లోకం ఎలాంటిదో చెప్తాను విను" అని చెప్పి ఓ మాట అన్నాడు. ఏమన్నాడంటే, రాజుగారు కుక్క చచ్చిపోతే ఊరందరూ చూడడానికెళ్ళారట. రాజుగారు చచ్చిపోతే ఎవరు ఎళ్ళలేదట. నా చిన్న పసిపిల్లల అంటే చిన్నతనంలోనే ఆ మాట నా బుర్రలో పడగానే నాకేమనిపించిందంటే, రాజు గొప్పోడా? కుక్క గొప్పదా? రాజు గొప్పదా? కుక్క గొప్పదా? ఆయనెళ్ళి, "బాబాయ్, బాబాయ్, రాజుగారు చచ్చిపోతే ఎవరు ఎళ్ళలేదంటున్నావు? రాజుగారు కుక్క చచ్చిపోతే అందరూ ఎళ్ళారంటున్నావు. కుక్క గొప్పదా? రాజు గొప్పోడంటే", ఓరి ఎరుబోగలోడా, రాజుగారు కుక్క చచ్చిపోయేటప్పుడు రాజు బతికున్నాడురా. అందుకు రాజు అన్న ఏమన్నా అనుకుంటాడని, రాజుని కనబడ్డానికి ఎళ్ళకపోతే ఆయన ఏమన్నా ఈళ్ళకివ్వాల్సింది ఇవ్వడని చెప్పి, రాజుగారు కుక్క చచ్చిపోయే టైంకి రాజు ఉన్నాడు కాబట్టి అందరూ లైన్ కట్టి చూడడానికెళ్ళారు. ఇప్పుడు రాజే చచ్చిపోతే లోకం ఎలాంటిదో తెలుసా? నువ్వు పచ్చగా ఉంటే, బెల్లం ఉంటే ఈగలొచ్చినట్టు, బెల్లం ఉంటే చేవలొచ్చినట్టు, నీ దగ్గర అన్నీ ఉంటేనే వస్తది ఈ లోకం. అన్నీ ఉంటేనే వస్తారు నీ బంధువులు. కానీ నీకు ఏమీ లేని రోజున, నీ దగ్గర ఏది కాని రోజున నువ్వెవరో కూడా తెలీదంటారు. నువ్వు నాకక్కర్లేదంటారు. అలాంటిది ఈ లోకం. అలాంటిది ఈ మనుషులు. నా చిన్న అనుభవంలో చాలా చూశాను. భర్తకు కాళ్ళు పడిపోతే, పక్షవాతం వస్తే, అలాంటి భర్తని మంచం మీద వదిలేసి ఎళ్ళిపోయిన భార్యలు నాకు తెలుసు. ఆడికి ఎంతకాలం నేను చేస్తాను అని. ఆడితో నాకు సుఖం ఏంటి అని. ఏ మనుషుల కోసమైతే దేవుణ్ణి వదిలేసావో, ఏ మనుషుల కోసమైతే బాప్తిస్తానికి ఇంకా నువ్వు రాలేకపోతున్నావో, ఏ కులకట్టల కోసం, కుటుంబాల కోసం దేవుడికి నువ్వు వెనకంజ వేస్తున్నావో, ఆ లోకం నీకు మోక్షం ఇవ్వదు.
నీ కష్టకాలంలో నీతో ఉండేది కాదు. కానీ ఈ బైబిల్ దేవుడు ఎలాంటోడంటే యుగ సమాప్తి వరకు నీతో ఉంటానంటాడు ఈయన. ఈ దేవుడు ఎలాంటివాడంటే ఇమ్మానుయేలుగా నీకు తోడుగా ఉంటానంటాడు ఈయన. ఈయన ఎలాంటివాడంటే నీ కష్టకాలంలో నీ శ్రమ దినమున నువ్వు కృంగినప్పుడు నిన్ను లేవనెత్తుతానంటాడు ఈ దేవుడు. అలాంటి దేవుడి కోసం నువ్వెంత నిలబడుతున్నావు? ఎంత నిలబడుతున్నావు? అందుకని ఈ రాత్రి నేను మీతో చెప్పే మాట ఇది. 4వ భార్య దగ్గరికి వద్దాం. అంటే లైన్‌లో మొదటి భార్య. ఈ మొదటి భార్యే నీకు దేవుడిచ్చిన ఆత్మ. ఆ ఆత్మ ఎక్కడ ఉంటది? పరలోకంలో కూడా ఉంటది. చావు తర్వాత కూడా ఉంటది. అది శాశ్వతమైన జీవం కలిగింది. అది శాశ్వతం ఉంటది. అది దేవుడి దగ్గర నుంచి వచ్చింది. నీ ఆత్మను పోషించడానికి, నీ ఆత్మను తృప్తిపరచడానికి, నీ ఆత్మను దేవుడితో అనుసంధానం చేయడానికి ఎంత సమయం గడుపుతున్నావు? ఎంత సమయం గడుపుతున్నావు? మీకు ఇలా చెప్తాను వినండి జాగ్రత్తగా. 6 రోజులు మీరు పనిచేసి 7వ రోజున దేవుని మందిరానికి రావాలి. విశ్రాంతి దినాన్ని పాటించాలి. చేయాలా? ఎందుకు దేవుడిచ్చాడు ఆ దినం? ఎందుకు ఇచ్చాడు ఆ దినం? ప్రత్యేకమైన దినమా? కాదు. దేవుణ్ణి ఆరాధించడానికి దూతలు చాలా మంది ఉన్నారు. మీ ఆరాధనలు ఆయనకు అక్కర్లేదు. మీరు ఆరాధించవలసిన ఆరాధన ఆయన తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు ఇచ్చాడో చెప్తాను వినండి. మనిషిని దేవుడు 3 భాగాలుగా సృజించాడు. 1 శరీరం, 2 ప్రాణం, 3 ఆత్మ. 3 భాగాలుగా చేశాడు. అయితే మీరు పగలంతా కష్టపడి రాత్రికి రెస్ట్ తీసుకుంటే మీ శరీరానికి విశ్రాంతి దొరుకుతుంది. మీకు ఇష్టమైన మనుషులతో కలుసుకొని మనసు విప్పి మాట్లాడుకుంటే మీ ప్రాణానికి మనసుకి తృప్తి కలుగుతుంది. కానీ మీ ఆత్మకి ఈ లోకంలో ఎక్కడ తృప్తి కలగదు. మీ ఆత్మకి ఈ లోకంలో ఎక్కడ శాంతి కలగదు. దాన్ని తృప్తిపరిచేది ఏది ఈ లోకంలో లేదు. దానికి తృప్తి ఎక్కడ కలుగుతుందో చెప్తాను వినండి జాగ్రత్తగా. నీ దగ్గర డబ్బుంటే తలకు నూనె కొనుక్కోగలవు, ఒంటికి బట్ట కొనుక్కోగలవు, కాలుకు చెప్పు కొనుక్కోగలవు. కానీ లోపల ఉన్న ఆత్మకి శాంతి కొనుక్కోలేవు. శాంతి దొరకదు. అందుకనే యేసుప్రభు పుట్టినప్పుడు దూతలు వచ్చి ఏం పాడారు అంటే, సర్వోన్నతమైన స్థలముల్లో దేవుడికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆయన పేరే సమాధానకర్త. ఆయన దగ్గరే సమాధానం దొరుకుతుంది. అందుకే ఆయన చెప్పాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు శాంతి కలుగుతుంది అని. అందుకని ఆ విశ్రాంతి రోజున 7వ రోజున ఎందుకు ఇచ్చాడు అంటే, శరీరానికి స్వస్థత కలిగిన నీకు, లేక శాంతి కలిగిన నీకు, మనసుకి ప్రశాంతత దొరికిన నీకు, ఆత్మకి శాంతి ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని మందిరంలోనే దొరుకుతుంది. అది ఎలాగో మీకు చెప్తాను వినండి. ఎప్పుడైనా 1 సంవత్సరం లోపు పిల్లని మీరు చూడండి. సంవత్సరం లోపు వయసున్న పిల్లని మీరు ఎప్పుడైనా చూడండి. ఆ పిల్లని కిందన పెట్టి వాళ్ళ అమ్మ ఏదో వంటగదిలో పనిచేస్తూ ఉంటే ఆ పిల్లని దోమో చేమో కుట్టింది. చాలా గట్టిగా కుట్టింది. కేర్ పెట్టి ఏడుస్తుంది. మీరెవరైనా వెళ్ళి ఆ పాపను ఓదార్చడానికి ఒక బొమ్మ ఇవ్వండి, ఏడుపు ఆపేస్తుందా? ఆపదు. ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి మీ మెడలో ఉన్న బంగారు చైన్ ఆవిడ మెడలో వేయండి, ఆపేస్తుందా? ఆపదు. ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి మీరు అయ్యయ్యో అని చెప్పి ఆ పిల్లని మీరు ఓదార్చడానికి ట్రై చేయండి, ఏడుపు ఆపదు. కానీ వంటగదిలో చెమటతో ఉన్న వాళ్ళమ్మ ఆ స్వరాన్ని విని గబగబా వచ్చి ఆ పాపని ఇలా సంకగెత్తుకోగానే ఏడుపు ఆపేస్తుంది. సంవత్సరం లోపు పిల్లకి ఏమర్థమైంది? 9 నెలలు ఏ పొట్టలో వేడి అనుభవించి, ఏ పొట్టలో పురుడు పోసుకుందో, ఏ పొట్టలో ఆవిడ అంకురం అయిందో, ఆ పొట్ట వేడి ఆ పిల్లకి తెలుసు గనక, ఆ వేడి తగలగానే ఆ పిల్లకి ఏమర్థమవుతుందంటే, సేఫ్ ప్లేస్కి వచ్చాను, సేఫ్టీ కలిగిన స్థలానికి నేను వచ్చాను, ఇక నాకు ఏ భయం లేదనుకుంటుంది. ఏ దేవుడు నిన్ను సృష్టించాడో, ఏ దేవుడు నీకు ఊపిరి పోసాడో, ఏ దేవుడు నీకు ఆత్మను ఊదాడో, ఆ దేవుడి దగ్గరికి వస్తేనే నీ ఆత్మకు తృప్తి. ఆ దేవుల్లోనే నీ ఆత్మకి శాంతి కలుగుతుంది. అందుకు దేవుడు సన్నిధికి రమ్మంటారు. కానీ మీరేమంటారు అంటే, ఆ దినమే ప్రయాణాలు, ఆ దినమే పెళ్ళిళ్ళు, ఆ దినమే ఫంక్షన్లు, ఆ దినమే తద్దినాలు, ఆ దినమే మీ దినారాలు. ఇలా అంటున్నా నేనేమనుకోవద్దు. ఎందుకంటే క్రైస్తవులు నాకు దేవుడితో శాంతి పొందడానికి ఇచ్చిన ఈ దినాన్ని ఇక మరి దేనికి నేను వదలకూడదని నీకు ఉండాలి, నీ మనసులో ఉండాలి. ఆ ప్రతిష్ఠత, ఆ దేవుడి కొరకు నువ్వు ప్రతిష్ఠించుకోవడం నీకు రావాలి. అది నీలో కలగాలి. అది నీలో కలగలేనంతకాలం పై చూపులతో బతికిన దానివి కాదు. మీ చెల్లి పెళ్ళైనా, మీ అక్క పెళ్ళైనా, మీ బంధువుల పెళ్ళైనా వాళ్ళతో చెప్పాలి, నా ప్రభు దినం కంటే ఇదేది ఎక్కువ కాదు అని. నా బైబిల్ చెప్తుంది, ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం కలదు. ఆయన కుడి చేతిలోనే నిత్య సుఖాలు ఉన్నాయి. ఆ సుఖాలు నేను అనుభవించాలన్నా, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం నేను అనుభవించాలన్నా, ఆయనతో ఫెలోషిప్కి నేను రావాలి, ఆయనతో సహవాసానికి నేను రావాలి. నా సుఖం కోసమే దేవుడు ఈ దినాన్ని పెట్టాడు గనక దీన్ని నేను అనుభవించాలన్న బాధ, భారం మనకు కలగాలి. ఈ రోజుకి నేను దేవుడిని నమ్ముకొని, ఈ సంవత్సరానికి 26 సంవత్సరాలు అవుతుంది నేను దేవుడిని నమ్ముకొని.
26 సంవత్సరాలు. 26 సంవత్సరాలలో ఒకే ఒక ఆదివారం నేను చర్చ్ మానాను. ఒకే ఒక ఆదివారం. సంవత్సరానికి 52 వారాలు రావచ్చు. ఆ 52 వారాల్లో ఎన్నో చావులుండొచ్చు. ఎంతోమంది అలజడులు జరగొచ్చు. ఎన్నో రోగాలు రావచ్చు. కానీ నేను ఏ ఆదివారం దేవుని సన్నిధి మానలేదు. ఒకే ఒక ఆదివారం మానాను. ఆ ఆదివారం కూడా ఎందుకు మానానంటే నా కిడ్నీకి ఆపరేషన్ అయింది. ఆపరేషన్ శుక్రవారం చేశారు. అందుకు శుక్ర, శని, ఆదివారం నేను హాస్పిటల్‌లో ఉండిపోవాల్సొచ్చింది. నేను కోలుకున్నాను. నాకు స్పృహ వచ్చింది. నేను బాగానే ఉన్నాను. డాక్టర్‌ని బతిమిలాడాను. సార్ నేను చర్చ్ లేకపోతే ఉండలేను. ఒక్క అవరు, 1 అవరు ఈ సిటీలో నన్ను ఏదన్నా చర్చికి పంపించండి. నాకు దేవుడి సన్నిధి అంటే ఇష్టం. దేవుని సన్నిధి అంటే మక్కువ. అందుకు నన్ను ఒక్కసారి ఒక గంటకు పంపించండి అంటే డాక్టర్ అన్నాడు, నన్ను అర్థం చేసుకో. డిశ్చార్జ్ అవ్వకుండా పేషెంట్‌ని బయటికి పంపించకూడదు. అది మెడికల్‌గా రూల్ కాదు. ప్లీజ్ అర్థం చేసుకో. ఇక్కడే ప్రార్థన చేసుకో అని నన్ను వెళ్ళనివ్వకుండా ఆపాడు కాబట్టి నేను ఆగిపోయాను. ఈ రోజున మీ ముందుకొచ్చి ఇలా మాట్లాడుతున్న నేను మీలాంటి విశ్వాసం నుంచి వచ్చిన వాడిని. కానీ దేవుని సన్నిధిని గణపరిచాను. దేవుని సన్నిధిని ఇష్టపడ్డాను. దేవుని సన్నిధికి సమర్పించుకున్నాను. ఆ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఆ దేవుడు నన్ను వదలలేదు. ఆయన గణపరిచే వారిని ఆయన గణపరిచే దేవుడు. అమ్మా, అక్క, చెల్లి, మీరు మీ కుటుంబాల్లో ఈ ఈ నిర్ణయాలు తీసుకోండి. నాకు దేవుడి సన్నిధి కంటే ఏది ఎక్కువ కాదు. నేను మరణించిన రోజున మంచం మీద నుంచి లేవలేని రోజునే సన్నిధికి మానుతాను కానీ ఏ వారం నేను చర్చికి మాననని తీర్మానాలు తీసుకోండి. అలాంటి పై చూపులతో బతకండి. ఇలాంటి స్పృహతో దేవుడి కొరకు బ్రతికితే నీ ఇంటిని వాడుకుంటాడు, నీ బిడ్డలు వాడుకుంటాడు. నీ ఇంటిని వాడుకుంటాడు. నిన్ను బట్టి సంఘానికి క్షేమాభివృద్ధిని దేవుడు కలిగిస్తాడు. అందుకని పాస్టర్ గారు లాభం కోసమో, పాస్టర్ గారు ఏదో ఆయన పట్టుకుంటూ వదలడు, వచ్చిమంటాడు, మా పనులు ఆయనకి తెలియవా, మా కష్టాలు ఆయనకి తెలియవా అని మీరు అనుకోవచ్చు. కానీ ఒక మాట వినండి జాగ్రత్తగా. యెహోవా ఆశీర్వాదమే మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కానీ మీరు ప్రయాసపడి కష్టపడి మీరు ఏదేదో గడించాలనుకుంటే గొర్రెతోక బెత్తల్లాగే ఉంటాయి మీ బ్రతుకులు. చిల్లు సంచులు వేసినట్టుగానే ఉంటాయి మీ బ్రతుకులు. దేవుడు దాన్ని ఆశీర్వదించడం మొదలు పెడితేనే మీరు వర్ధిల్లుతారు, మీరు గొప్ప అవుతారు, మీరు గణపరచబడతారు. అందుకని నా ప్రియమైన అమ్మలారా, చెల్లులారా, నా మాటలు కొంచెం మీకు మింగుడు పడకపోతే, మీకు కష్టం అనిపిస్తే, నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, నేను చెప్తుంది దేవుని వాక్యం. కరాఖండిగా మీరు వీటిని పాటించడానికి ప్రయత్నం చేయండి. నేను చెప్తున్న ఇంట్లో ఇది ప్రణాళికలో ఉన్న ఇల్లు, ఇది ప్రత్యేకతతో బ్రతికిన ఇల్లు, ఇది పై చూపులతో బ్రతికిన ఇల్లు. దీనికి ఏ చూపులు ఉన్నాయి? మీ బంధువులు, మీ స్నేహితులు, మీ ఇంట్లో వాళ్ళు, మీ అక్క చెల్లెలు ఏమనుకోవాలో తెలుసా? మా చెల్లి చర్చి కంటే మమ్మల్ని ఎక్కువ ప్రేమించదు. మా అక్క దేవుని మందిరం కంటే ఎక్కువ ప్రేమించదు. అందుకు ఆవిడకి మందిరం అంటేనే ఇష్టం, దేవుని సన్నిధి అంటేనే ఇష్టం అని నీ గురించి వాళ్ళు సాక్ష్యం చెప్పగలగాలి. నీ గురించి వాళ్ళు అలా చెప్పగలగాలి. కానీ నువ్వేమంటావు? చర్చ్ ఎప్పుడు ఉంటుంది? నేను వచ్చేస్తాను పర్వాలేదు, ప్రయాణాలు ఫంక్షన్‌కి వచ్చేస్తాను పర్వాలేదు, పండగలకు వచ్చేస్తాను పర్వాలేదని ఇలాగా మీరు ఒక రకమైనటువంటి పై చూపులు మీకు లేకపోతే, విశ్వాసం లేకపోతే మీరు దేవుడికి కోరుకున్న కుటుంబాలుగా ఉండలేరు గనుక మీరందరూ దేవుని కోరుకున్న కుటుంబాలుగా, దేవుడు వాడుకునే కుటుంబాలుగా మీరు బ్రతకాలని నేను కోరుకుంటున్నాను. ఎన్ని చెప్పాను? 3. నెంబర్ 1, ప్రభువు రాకడ ఆలస్యమైతే, మళ్ళీ దేవుడు నాకు ఆయుస్సు ఇస్తే, మళ్ళీ మీ మధ్యకు వచ్చినప్పుడు ఈరోజు ఏ వర్తమానం చెప్పానో మీరు ఖచ్చితంగా చెప్పాలి. మీరు బతుకున్నంతకాలం ఇది మర్చిపోకూడదు. అందుకే ఇన్నిసార్లు రిపీట్ చేసి ఇన్ని ఉదాహరణలు చెప్పి ఎందుకు చెప్తున్నాను అంటే ఇది మీ బుర్రలో అలా ప్రింట్ అవ్వాలి. ఒక ఆదివారం మిస్ అయితే ఇది మిమ్మల్ని గుండెని పట్టుకునేటట్లుగా ఉండాలి. అలాగ ఈ వాక్యాన్ని మీరు స్వీకరించడానికి ప్రయత్నం చేయాలి. నెంబర్ 4 చెప్తాను రండి. 22వ అధ్యాయం 11వ వచనం. నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు, చదవండి అందరూ, విడిదిగది ఎక్కడని బోధకుడిని అడుగుచున్నాడు. ఇంటి యజమానితో చెప్పుడి, అతడు సామగ్రి గల గొప్ప మేడగదిని మీకు చూపించును. ఏ మేడగదమ్మా? ఏ మేడగది? సామగ్రి గల గొప్ప మేడగది. ప్రభుకిచ్చిన ఇల్లు, ప్రభువు కోసం ఇస్తున్న ఇల్లులో ఏమున్నాయి? గొప్ప సామగ్రి ఉన్నాయి. ప్రభు వచ్చినప్పుడు ఆయనకి బల్ల ఇవ్వాలి. ప్రభు వచ్చినప్పుడు
ఆయనకి వాడుకోవడానికి నీళ్ళివ్వాలి. ఆయన ప్రభు వచ్చినప్పుడు ఆయన వాడుకోవడానికి తువ్వాలివ్వాలి. ప్రభు వచ్చినప్పుడు ఆయన వాడుకోవడానికి పళ్ళెమివ్వాలి. ప్రభు వచ్చినప్పుడు ఆయనకి ఏది అవసరమో అది వాడుకోవడానికి నా ఇంట్లో అన్ని సామగ్రిలు ఉండాలి అని చెప్పి గొప్ప సామగ్రిని ఆయన సిద్ధపరచుంచాడు. అంటే ప్రభువుకు కావలసినవన్నీ సిద్ధపరిచిన ఇల్లు. ఏ ఇల్లు? ఏ ఇల్లు? ఏవండి, ఈ ప్రభు కోరుకున్న ఇల్లు. ఈ రోజున నీ ఇంట్లో దేవుడికి కావలసినవన్నీ ఉన్నాయా? దేవుడు కోరుకున్నదంతా నీ ఇంట్లో ఉందా? దేవుడికి ఏది అవసరమో అది నీ ఇంట్లోంచి నువ్వు ఇవ్వగలవా? నీ ఇంటిని దేవుడి కొరకే సిద్ధపరచగలవా? సిద్ధపరచగలవా? వినండి, చెప్తాను జాగ్రత్తగా దేవుని బిడ్డలారా. దేవుడి ఇంటిలో దేవుడికి జరిగే పరిచర్యలో ఏది లోటు రానివ్వకూడదు. నేను, నా భార్య, నా ఇల్లు, నా పిల్లలు దేవుడికి కొదువు లేకుండా ఇవ్వాలి. కొదువు లేకుండా చెయ్యాలి. ఆయన ఏది వాడుకుంటాడో ఆయన వాడుకోవడానికి ఏది తక్కువ కాకుండా నా ఇంటిని సిద్ధపరచాలి అన్న మనసు మనకి ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎలాంటి మనసు ఉండాలో మీకు ఒక ఉదాహరణ చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఏమండి, ఖైరతాబాద్ అని ఒక ప్రాంతం ఉంది మనకి. ఆ ప్రాంతంలో మెథడిస్టోలో ఒక చర్చి కట్టారు. చాలా పెద్ద చర్చి కట్టారు. ఆ చర్చోళ్ళు పిల్లలందరినీ చదివించడానికి, అనాథ పిల్లలందరినీ చదివించడానికి ఆ చర్చి పక్కనే ఒక స్కూలు కూడా కట్టించారు వాళ్ళు. అయితే ఆ స్కూల్లో పనిచేయడానికి, ఏవండి, ఆ స్కూల్లో వాళ్ళు టీచ్ చేయడానికి వాళ్ళు యూకే వాళ్ళు తెచ్చుకున్నారు, మిషనరీ వాళ్ళు. వాళ్ళ మిషనరీలు వచ్చారు, వాళ్ళే పిల్లలకు చదువులు చెప్తుంటారు. వాళ్ళ చర్చి చాలా బాగుంది, వాళ్ళ పిల్లల స్కూలు చాలా బాగుంది. కానీ పిల్లలందరూ కలిసి కూర్చొని తినే ఆ డైనింగ్ హాల్ బాగోలేదు. ఆ డైనింగ్ హాల్ బాగోకపోతే ఆ పిల్లలు అన్నం పెట్టుకొని తింటున్న టైంలో గాలి ధూళొస్తే మట్టిలేసిపోయి ఆ పిల్లలు ప్లేట్లో పడిపోతే పాపం ఆ ఇసుకతోనే తింటూ ఉంటే అక్కడ టీచ్ చేయడానికి వచ్చిన ఇద్దరు మిషనరీలు, భార్య భర్తలు. భార్య రాత్రి పడుకుంటే ఇలా అంది భర్తతో, ఏమండి, పిల్లలు చూస్తుంటే మనసు చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు మట్టితో ధూళితో తినవలసి వస్తుంది. వాళ్ళకి మనం ఏదన్నా డైనింగ్ హాల్ కట్టిస్తే పైన రూపేసి అందులో గాలి కానీ ధూళి కానీ లేకుండా, మట్టి లేకుండా మనం ఏదన్నా చేస్తే బాగుండండి. చర్చోళ్ళు వాళ్ళ చర్చి వరకే చూసుకుంటున్నారు, స్కూలోళ్ళు వాళ్ళ స్కూల్ వరకే చూసుకుంటున్నారు. కానీ ఈ పిల్లలు దేవుని పిల్లలు కాదండి. ఈ పిల్లలు అంటే దేవుడికి ఇష్టం కాదండి. ఈ పిల్లలు నా దగ్గరికి రానియండి అని ప్రభు చెప్పాడు కదండి. వీళ్ళెవరూ పట్టించుకోవట్లేదు కనుక మనం ఏదన్నా చేద్దామండి అన్నది. ఆయన అన్నాడు, మనం ఏమి జాబులు చేయట్లేదు, మనం మిషనరీలుగా వచ్చి చేస్తున్నాం, ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం, మనకు మాత్రమే వీళ్ళు ఇస్తున్నారు, మనం ఏం చేయగలమంటే, లేదండి ఏదన్నా చేద్దాం, వీళ్ళు ప్రభు పిల్లలు అని చెప్పి వాళ్ళకు వచ్చిన దాంట్లోనే కొద్దిగా దాచి, కొంచెం కొంచెం దాచి ఒక పునాది వేశారు. ఒక పునాది వేసిన తర్వాత ఆవిడకి ఆరోగ్యం బాగోలేని తర్వాత వాళ్ళు యూకేకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ తన భర్తతో అన్నది, ఇక్కడ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే, మీ స్నేహితులు ఉంటే, అక్కడ అనాథ పిల్లలకి, అక్కడ భోజనం చేసే పిల్లలకి ఏమీ స్థలం లేదని కొంచెం చెప్పండి. వాళ్ళు ఎవరైనా ప్రేరేపించబడితే ఏదన్నా వాళ్ళకి డొనేషన్ చేస్తే కడితే బాగుంటుందని కోరుకున్నారు. అయితే ఆయన కొంతమంది స్నేహితులు కలిశాడు, కానీ అంత పెద్దగా ఎవరు స్పందన చూపించలేదు. ఏదో కొంత వస్తే ఆ పునాది మీద గోడలు కట్టారు. అక్కడ దాకా ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఈ మిషనరీకి, తన భార్యకి ఆరోగ్యం బాగోలేదు. డాక్టర్లకు చూపించాడు, వైద్యం చూపించాడు. అయితే క్యాన్సర్ 4th స్టేజ్లో వచ్చిందని చెప్పారు. పూర్తిగా క్యాన్సర్తో బాధపడుతూ ఉంది. డాక్టర్లు ఆవిడ పరిస్థితిని చూసి ఆవిడకి నొప్పి తగ్గడానికి, మీకు తెలుసో లేదో, డెలివరీ అయినప్పుడు ఆడపిల్లకి లేకపోతే తల్లికి ఎంత పెయిన్ ఉంటుందో క్యాన్సర్ వచ్చిన మనిషికి అలాంటిది 20 రెట్లు పెయిన్ ఉంటుంది. మీరు ఒకవేళ క్యాన్సర్ పేషెంట్లు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళ గురించి వింటే మీరు భారంగా ప్రార్థన చేయాలి. ఆ నొప్పి తట్టుకోలేరు, ఆ బాధ భరించలేరు. అయితే ఈయన చాలా ఆ బాధను తగ్గించడం కోసం కొన్ని మెడిసిన్లన్నీ కొనడానికి సిద్ధపడుతుంటే భార్య అన్నది, కొంచెం పక్కకి రండి అని భర్తను పిలిచి అన్నది, నాకు ఏ మెడిసిన్లు అయితే మీరు కొనాలనుకుంటున్నారో, నాకు ఏ మెడిసిన్లు అయితే మీరు సిద్ధపరచాలనుకుంటున్నారో ఆ డబ్బు నాకు మీరు చెయ్యొద్దు. ఆ డబ్బు హైదరాబాద్కి ఆ అనాథ పిల్లలకి అది పంపించండి. నేను బతుకున్నప్పుడే ఆ రూపేస్తే చూడాలని ఉంది అన్నది. నువ్వు పిచ్చిదానవా, నువ్వు నొప్పి భరించలేవు, చాలా కష్టమైపోద్ది నీకు అని చెప్పాడు భర్త. ఆవిడేమందంటే, నొప్పి ఎంతైనా భరిస్తాను, బాధ ఎంతైనా భరిస్తాను, కానీ అనాథ పిల్లలకి, దేవుణ్ణి నమ్మిన పిల్లలకి, వాళ్ళకి ఒక రూపు వేయబడాలని చెప్పింది. చెప్పిన తర్వాత ఆవిడ మాట కాదనలేక ఆవిడ ప్రేమించిన భర్త అవి పంపించాడు.
పంపించిన తర్వాత రూపయింది. అయిన తర్వాత ఈవిడికి రోజు రోజుకి బాగోలేదు. అయితే బాధ మీద మనసు పోవాలని ఏం చెప్పిందంటే, తనకు తెలిసిన స్నేహితులందరికీ ఫోన్లు చేసి ఏమన్నదంటే, ఇప్పుడు నేను ఏ పనికెళ్ళలేకపోతున్నాను, ఏ పని చేయలేకపోతున్నాను. మీకేమైనా ప్రార్థన అవసరాలుంటే నాకు పంపించేయండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. నాకు నిద్ర రాదు. నాకు బలహీనత ఎక్కువుంటది. అందుకు ఎక్కువ సమయం నేను దేవుడి సన్నిధిలో గోజాడాలనుకుంటున్నానని చెప్పి, ఏవండీ ఎన్ని ప్రార్థన అవసరాలొస్తే అన్నిటి మీద మనసు పెట్టి, దాని వైపు దృష్టి మళ్లించి అలాగన ప్రార్థనలు చేసేది. అయితే ఆవిడ రోజు రోజుకి క్షీణించిపోతుంది. చచ్చిపోయే స్థితికొచ్చింది. భర్తని పిలిచన్నది, ఆళ్ళకి కూర్చోవడానికి టేబుళ్ళేయాలి. దానికి డబ్బులేమీ లేనట్టున్నాయి. అయితే నాదో కోరిక, నేను చచ్చిపోయినప్పుడు నన్ను సమాధి చేయొద్దు. నా బాడీని మెడికల్‌కి అమ్మేయండి. టెస్ట్‌లకి అమ్మేయండి. ఆ డబ్బుల్ని వినాద అనాథ పిల్లలకి కూర్చొని తినడానికి, భోజనాలకు పంపించండి అని చెప్పింది. ఈ రోజున సంఘాల్లో ఇలాంటి ఫ్యామిలీలుంటే, ఇలా దేవుడి కొరకు సమకూర్చాలని ఫ్యామిలీలుంటే, దేవుడి సంఘానికి ఏది కొదువ ఉండకూడదు, దేవుని పిల్లలకి ఏది కొదువ ఉండకూడదని ఫ్యామిలీలుంటే, సంఘానికి క్షేమాభివృద్ధి జరగదా? సంఘానికి మేలు జరగదా? ఎంతసేపు వచ్చిన డబ్బు మనం ఆస్తులు కొనుక్కొని, మనం బంగారాలు కొనుక్కొని, మన బ్యాంకుల్లో దాచుకొని, మనమే చేసుకుంటూ వెళ్ళిపోతే, దేవుడి ఇల్లులో, దేవుడు వాడుకునే ఇంట్లో సామగ్రి ఎక్కడుంటది? నేను ఈరోజు చాలా క్రైస్తవ సంఘాలు చూస్తున్నాను. ఉజ్జీవం చల్లారిపోయి, ఎవరు స్వార్థాల కొరకు వాళ్ళు బ్రతుకుతున్న విధానంలో మనం ఉన్నాం. బతుకున్న కాలంలో, మనం సేవ చేస్తున్న దినాల్లో దేవుడు వాడుకోవడానికి, దేవుడికి అవసరమైనదంతా మనం సమకూర్చాలి. దావీదేమన్నాడో తెలుసా? నా దేవుని మందిరానికి కర్ర పని కర్ర, వెండి పని వెండి, బంగారం పనికి బంగారం. నా దేవుని మందిరానికి కొదువ ఉండకూడదు. నేను బతుకున్నప్పుడే అన్నీ సమకూర్చేయాలి అని. ఈరోజు యవ్వన బిడ్డలారా, ఉద్యోగాలు చేస్తున్న వారులారా, దేవుని మందిరాలు ఎన్ని కొదువులున్నాయో, దేవుని వాడుకునే ఇంటిలో ఎన్ని అవసరాలున్నాయో అవి తీరుస్తున్నారా? అవి తీరుస్తున్నారా? ఈ ఈ మందిరానికి ఇంకేది అవసరమో గుర్తిస్తున్నారా? దాని కొరకు మీరు సమకూర్చగలుగుతున్నారా? ఈ ఇల్లుని దేవుడు కోరుకోవడానికి ప్రభువుకు కావలసిన సామగ్రి అంతా ఇంటిలో సమకూర్చారు. సమకూర్చారు. అందుకని ఇంకింతకన్నా నేను ఎక్కువ మాటలు చెప్పడానికి నేను సాహసించలేను. నేను ఇంక ప్రయాసపడలేను. అందుకని ఈ రాత్రి మీకు నేను చెప్తున్న ఈ మాటల్ని మీ మనసులో పెట్టుకొని, ప్రభువుకు సమర్పించుకొని, ప్రభువా నువ్వు నాకిచ్చిన ఈ సంఘంలో, ఈ ఇంట్లో నేను ఆ ఇల్లులాగా, చివరి రాత్రి నువ్వు కోరుకున్న ఆ ఇంటిలాగా నేను బ్రతుకుతాను, నేను జీవిస్తాను అని సమర్పించుకుందామా? ఆయనకు అప్పగించుకుందామా? ఆయనకు అర్పించుకుందామా? నా ప్రయాస కూడా అదే. ఏ దేవుడినైతే నేను నమ్మానో ఆ దేవుడి పని నాణ్యంగా చేద్దాం, క్వాలిటీగా చేద్దాం, ఖరీదుగా చేద్దాం. ఆయన పనిని ఎప్పుడు తగ్గించొద్దు. ఆయనకి ఏది కావాలో అది మనం సమకూర్చడానికి, ఆయనకివ్వడానికి ఎప్పుడు ముందుకొద్దాం. అట్టి కృప ఈ సంఘానికి, ఇక్కడ పరిచర్య చేస్తున్న సేవకులకు, కూడి వచ్చినటువంటి సంఘం అంతటికి దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. మోకరించే వాళ్ళు మోకరించండి. దేవుడు ఆత్మ మిమ్మల్ని సంధిస్తే, దేవుని వాక్యం మిమ్మల్ని ప్రేరేపిస్తే, దేవుడి ఆత్మ మిమ్మల్ని దర్శిస్తే మీరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఈ ఇల్లులా నా ఇల్లు లేదు ప్రభువా, లోకానికి నాకు ఏ తేడా లేదు ప్రభువా, నువ్వు కోరుకున్న మాట నిజమే, నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్న మాట నిజమే, కానీ నీ కొరకు నా బ్రతుకు అలా లేదు ప్రభువా అని చెప్పి దేవుడికి మనల్ని మనం అప్పగించుకుందాం, సమర్పించుకుందాం, ప్రార్థన చేద్దాం. దైవజనులు మన ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేద్దాం. నాకు అలాంటి సమర్పణ లేదు ప్రభువా, నాకు చర్చికొస్తే ఏమొస్తుందని ఆశ ఉంది తప్ప నేనేం దేవుడికి ఇవ్వాలన్న ఆశ నాకు ఏ రోజు లేదు ప్రభువా. నేను చల్లారిపోయాను. ఈ రాత్రి కూడా నన్ను దర్శించావు, నాతోనే స్పష్టంగా మాట్లాడావు. నేను నా ఇంటివారు, నేను నా కుటుంబం, నేను నా భర్త, నేను నా పిల్లలు ప్రత్యేకతో బతుకుతాం నాయన, ప్రత్యేకతో బతుకుతాం, పై చూపులతోనే బ్రతుకుతాం ప్రభువా. నీ కొరకు కావలసినవి సిద్ధపరిచే మేము చేస్తాం తండ్రి అని నోరు తెరుద్దాం, ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి దేవుడికి సమర్పించుకుందాం.